కర్నూలు నగరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సిటీ అధ్యక్షులు బాలు పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగిందని జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రటరీ మల్లా కిషోర్ పేర్కొన్నారు. జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎటువంటి కేసు లేకపోయినా పోలీసులు వేధిస్తూ స్టేషన్కు రావాలని బాలుని ఒత్తిడి చేశారని వారు ఆరోపించారు. బాలుపై అక్రమంగా డ్రగ్స్, సారాయి కేసులు బనాయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు సలపు పవన్, ఉలవల భూషణం, సకురు గుర్రాజు, అడప సోమేశ్వరరావు, కరణం భాను, మడద హేమంత్, మడిపల్లి రాజు, లంకా సత్యబాబు, చెక్క చక్రవర్తి, సిడి కుమార్, దీపక్, బోనం శంకర్, తోకల గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ఆయన్ని మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాం. ముఖ్యంగా కర్నూలు జిల్లా కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడిని బాలు అనే వ్యక్తిని కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతుంది. అందులో భాగంగా ఆయన ఆ బాధలు భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దేవుడి దేవాలు అతను బతికాడు. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పాలన ఎంత దారుణంగా ఉందంటే, ఎవరైనా ఒక పోస్టు పెట్టినా యువజన విభాగం వాళ్ళు అవ్వచ్చు, స్టూడెంట్ విభాగం ఎవరైనా సరే ఒక పోస్టు పెట్టారు అని అంటే వెంటనే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళని తీసుకురావడం, స్టేషన్లో పెట్టడం, భయపెట్టడం. ఇలా భయపెట్టి పరిపాలించిన ఎన్నాళ్ళు పరిపాలిస్తారు? కేవలం యువజన విభాగంలో కేవలం యువత మీదే దృష్టి పెట్టారు. కేవలం మన చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేషే ఇంకా దేశంలోని కానీ రాష్ట్రంలో కానీ యువజన కింద అతనే చాలామంది అవ్వాలి, ఇంకెవరో రాకూడదనే ఉద్దేశంతో అతను మన కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. యువజనులు యువత ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలియటం లేదు. మొన్న వారం రోజులు చాలా ఇబ్బంది పడ్డారు. పెట్రోల్ లేక, డీజిల్ లేక, ర్యాపిడో నడుపుకునే వాళ్ళు, జొమాటో నడుపుకునే వాళ్ళు. మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, 1700, 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఏమి ఇవ్వడం కాకుండా ఉన్నాయి కూడా పీక్కుపోయేలాగా ప్రవర్తిస్తున్నారు. అలాగే గ్యాస్ కొరత వచ్చింది, దాని మీద దృష్టి పెట్టట్లేదు మీరు. స్టూడెంట్స్ పీజీలో హాస్టల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫుడ్ అది ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియలేదు. ఇవన్నీ పక్కన పడేసి ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి నిరంకుశ పాలన చరణగీతం పాడాలని ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడే ప్రజలు మీకు త్వరలోనే బుద్ధి చెప్తారు.